హలో దోస్తులు, మా రొడ్డం కాడికి అయితే మొత్తానికి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళలో చేపలు కూడా వచ్చినాయి. చాలా చేపలు మావు పెడదాం అనుకున్నాం. ఆ మావు ఎలా ఉంది, ఎట్లా దాన్ని పెడతారు అనేది చూపెడతాను. దోస్తులు దీన్నే మావు అంటారు. మావు చూడండి, ఇక్కడ 2 ఎంట్రీలు ఉంటాయి. ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ. 2 ఎంట్రీలకి వెళ్ళి మనకు చేపలు అనేవి లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళినాక బయటికి అనేది ఇట్లా తీస్తాం. మనం ఇక్కడి నుంచి తీస్తాం. చూడండి, ఇది పట్టుకోవడానికి వీలుగా ఇట్లా తాడు కట్టిళ్ళు. ఇటు కూడా చూడండి, ఇటు ఆపోజిట్ సైడ్లో రివర్స్గా ఒక రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంలోకి వెళ్ళి ఒకవేళ వెనుకకు వచ్చే చేపలు ఉంటే లోపలికి వస్తాయి. కానీ అందులో పడ్డ చేపలు ఇట్లకి వెళ్ళి రావడానికి వీలు ఉండదు. లోపల ఒకటి మొత్తం క్లోజ్డ్ ఉంటుంది. దోస్తులు మొత్తానికి అయితే మనం ఈరోజు మావు పెడతాను. మావు పెడితే చేపలు ఎన్ని పడతాయో చూడాలి. దోస్తులు ఇది చూడడానికి చాలా తేలికగా ఉన్నప్పటికీ బరువు మాత్రం చాలా బాగా ఉంది. ఫైనల్గా మావు అయితే నీళ్ళలో పెట్టడం జరిగింది. దానికి సపోర్ట్గా 2 కర్రలను కూడా పెట్టడం జరిగింది. దాన్ని చూడండి, రేపు వచ్చేసరికి ఎన్ని చేపలు పడతాయో చూద్దాం. మనం ఆ చేపలు ఎన్ని పడ్డాయో మీకు రేపు పొద్దున చూపెడతాను. బాయ్ ఫ్రెండ్స్.